తుంటి ఎముకలకు సంబంధించి కూడా జాయింట్స్ అనేది ఇప్పుడు మనము చాలా సార్లు గమనిస్తాం. కాళ్ళు, చేతులు పుట్టగానే పిల్లలు ఆడిస్తూ ఉంటారు. కానీ ఎస్పెషల్లీ ఈ తుంటి ఎముకలకు సంబంధించింది అంత ఎక్కువగా ఎమ్మటే హుషారుగా, విగరస్‌గా చేయరు. అది చాలా కామన్. కానీ దాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తే హిప్ జాయింట్ డిస్‌లొకేషన్ అనేది ఉందా? లేదా? అనేది మనకు తెలీదు. దీన్నే మనము డీడీహెచ్ అంటాము వైద్య పరిభాషలో. ఆర్ కంజనైటల్ డిస్‌లొకేషన్ ఆఫ్ హిప్ అంటాము. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ 2 కాళ్ళల్లో లెంగ్త్ తేడా అవ్వడం గానీ, దానివల్ల ఈ నడకలో తేడా, గేట్ డిస్టర్బెన్సెస్ అంటాము. తర్వాత పూర్తి ఒక వయసుకు వచ్చిన తర్వాత ఈ ఏదైతే హిప్ జాయింట్ డిస్‌లొకేట్ అయి ఉందో దానితోటి తొందరగా హిప్ జాయింట్ ఆర్థరైటిస్ అంటాము. అలాంటివి వచ్చి ఒక్కొక్కసారి చాలా పెద్ద ఆపరేషన్ల పరిస్థితి కూడా, శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. సో వాటన్నిటికీ సింపుల్గా ఏంటంటే బిడ్డ పుట్టగానే మనము 2 రకాల మాన్యూవర్స్ చేస్తాము. ఓటోలోనిస్ అండ్ బార్లోస్ మాన్యూవర్ అంటాము. ఈ చేసినప్పుడు వాటి క్లంక్ అంటాం, అంటే క్లిక్ అంటాము, లేదా ఈ శబ్దం క్లిక్ అనే శబ్దం అనేది వినపడుతుంటే ఆ మాన్యూవర్స్ చేసినప్పుడు అది శబ్దం వినపడింది అంటే అది కొంత డిస్లొకేషన్ అయింది అని కానీ, లేదా ఆల్రెడీ డిస్లొకేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కానీ మనకు ఇండైరెక్ట్ సూచన అనమాట. దానికి తగ్గట్టుగా ఆ పిల్లల డాక్టర్లు గుర్తించి ఇది పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్స్కి రిఫర్ చేస్తే వాళ్ళు దాన్ని రకరకాల పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటే దాంట్లో ఒక పద్ధతి హిప్ స్పైకా అంటాము. అది వాళ్ళు చేస్తారు. అయితే ఇది ఎవరికి రావచ్చు, ఏ పిల్లలకి ఇది అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదు. ఒకటి బ్రీచ్ ప్రజెంటేషన్ అంటాం, అంటే ఎదురుకాళ్ళతో పుట్టిన పిల్లలకు కానీ, లేదా ఒక్కొక్కసారి ఈ ఐయూజీఆర్ బేబీస్ అంటాము, అంటే ఈ నెలలు కరెక్ట్గా పుట్టిన బరువు సరిగా పెరగకపోవడము, చాలా మజిల్ అండ్ ఫ్యాట్ మాస్ అనేది చాలా తక్కువగా ఉండడం, ఐయూజీఆర్ అంటాము. ఇలాంటి పిల్లలలో అండ్ ఫ్యామిలియల్గా డిస్లొకేషన్ ఆఫ్ ద హిప్ అంటాము. అలాంటి పరిస్థితులలో కూడా ఇలా డిస్లొకేషన్ ఆఫ్ హిప్ అయ్యే అవకాశం ఉంటుంది. అది గమనించినప్పుడు ఖచ్చితంగా వైద్యుల సూచనల మేరకు ట్రీట్మెంట్ చేసుకుంటే కరెక్ట్గా ఎదుగుతారు. అయితే ఆ డిస్లొకేషన్ ఆఫ్ హిప్ అనేది ఉందా లేదా, ఒక్కొక్కసారి మొదట్లో గమనించకపోయినా తర్వాత అయితే పిల్లల వైద్యులుగా మేము కానీ, లేదా పేరెంట్స్గా, కేర్ టేకర్స్గా మీరు కూడా గమనించగలిగింది ఏంటంటే లింబ్ లెంగ్త్ డిస్టర్బెన్స్ అంటాము. 2 కాళ్ళు సమానంగా ఎత్తు లెంగ్త్ అనేది ఉన్నాయా లేదా, రెండోది ఈ తొడ మడతలు అనేటివి 2 వైపులా కరెక్ట్గా ఉన్నాయా, లేదా ఒకవైపు 2 ఎక్కువగా, ఒకవైపు 2 తక్కువగా ఉన్నాయా అనేది కూడా. అండ్ మూమెంట్స్ చేస్తున్నప్పుడు, స్నానం చేయించినప్పుడు చాలామంది ఏంటంటే మంచి మసాజ్ చేస్తారు. ఆ మసాజ్ చేసినప్పుడు పిల్లలు ఎస్పెషల్లీ ఆ హిప్ జాయింట్స్ పట్టుకోగానే గట్టిగా ఏడవడము, మిగతా అంతా ఒళ్ళు మంచిగా స్నానం చేయించుకున్న ఆ హిప్ జాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి బాగా ఏడవడం, ఇలాంటిది గమనించగానే ఎమ్మటే పిల్లల హాస్పిటల్లో ఆ పిల్లల డాక్టర్కి చూపించడం చాలా ముఖ్యం.